నరసరావుపేటలో ఈ నెల 17న జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాట్లను ఎమ్మెల్యే అరవిందబాబు పరిశీలించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా ముఖద్వారమైన నరసరావుపేటలో 30,000 మంది హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ వెల్లడించారు. చిన్న వ్యాపారస్తులకు, రైతులకు, విద్యార్థులకు, పారిశ్రామిక వ్యక్తులకు సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను అందించే భారీ ప్రోగ్రాంకి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు. భారీ రుణమేళా స్థానిక కోడెల స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైతే మన ప్రియతమ నేత మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటకి జూలై 17వ తేదీన ఉదయం 11 గంటలకి మరి సత్తెనపల్లి రోడ్లో ఉన్న స్టేడియంకి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రెడిట్ అవుట్ రీచ్మెంట్ ప్రోగ్రాం. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి, మరి వ్యాపారస్తులందరికీ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి, అందరికి కూడా వ్యాపారాలు చేసుకుని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు మన నిర్మలా సీతారామన్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే అరవింద్ బాబు, మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. కాబట్టి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకి దాదాపు 30,000 మందితోటి ఈ ప్రోగ్రామ్ని, లోన్ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ని అమలు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాము. పల్నాడు జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.